ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు తొలి రోజు. ధనము అంటే సంపద, త్రయోదశి అంటే తిథులలో 13వ రోజు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరుడిని, ముఖ్యంగా ధన్వంతరి స్వామిని పూజిస్తారు. క్షీరసాగరం సమయంలో అమృత కలశాన్ని చేతబూని ధన్వంతరి స్వామి ఆవిర్భవించిన రోజు ఇదే. అందుకే ఈ రోజున ఆయనను పూజిస్తే ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం లభిస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, ధనానికి అధిపతి అయిన కుబేరుని పూజించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం, సిరి సంపదలు స్థిరంగా ఉంటాయని నమ్మకం. ధనత్రయోదశి రోజు చేయవలసిన క్రియలు: బంగారం, వెండి. ఈ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు కొనడం వలన ఇంట్లోని నకారాత్మక శక్తి తొలగిపోయి శుభ్రత, సమృద్ధి లభిస్తాయని నమ్మకం. చీపురు కొనడం వలన పేదరికం, దరిద్రం తొలగిపోతాయని సాంప్రదాయం. పండుగకు ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి రంగులు వేయడం, అలంకరించడం చేయాలి. లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోటే నివాసం ఉంటుందని విశ్వాసం. ఈ రోజున అవసరంలో ఉన్న వారికి వస్త్రాలు, ధాన్యము లేదా ఔషధాలు దానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. ధనత్రయోదశి పూజను ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో చేస్తారు. పూజకు కావలసిన వస్తువులు: లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు, ధన్వంతరి స్వామి విగ్రహాలు లేదా పటాలు, ఒక ఎర్రని వస్త్రం పీఠంపై పరచడానికి, కలశం, పసుపు, కుంకుమ, అక్షింతాలు, పువ్వులు, గంధం, దీపాలు, ధూపము, నైవేద్యం. పూజ చేసే విధానం: పూజ స్థలాన్ని శుభ్రం చేసి పీటపై ఎర్రని వస్త్రం పరిచి విగ్రహాలకు లేదా పటాలకు ఉంచాలి. ముందుగా దీపం వెలిగించి గణపతి పూజతో పూజను ప్రారంభించాలి. ధన్వంతరి స్వామికి పూలు, నైవేద్యం సమర్పించి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. ధన్వంతరి మంత్రంని ధ్యానం చేసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ శ్రీ మహావిష్ణవే నమః అని ఈ ధన్వంతరి మంత్రాన్ని స్మరించాలి. లక్ష్మీదేవి, కుబేరుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి మంత్రాలను జపించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః అని లక్ష్మీదేవి మంత్రాన్ని స్మరించాలి. కుబేర మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ నమః అని కుబేర మంత్రాన్ని స్మరించాలి. కొనుగోలు చేసిన కొత్త వస్తువులను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి. కంపల్సరీ బంగారం, వెండి కొనాలి అని రూల్ అయితే ఏం లేదు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అంటే కేవలం బంగారము, వెండే కాదు, సర్వము లక్ష్మీదేవినే. లక్ష్మీదేవి అంతటను వ్యాపించి ఉన్నది. నైవేద్యం కొరకు మీ స్తోమత తగ్గట్టు పళ్ళు, ఇంట్లో మీకు వచ్చిన వంటకాలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తితో హారతిని ఇచ్చి పూజను పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులందరికీ ప్రసాదం పంచాలి. లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా మంచిది. ఈరోజు యమదీపం అని ఒక ఆచారం కొంతమంది పాటిస్తారు. సాయంత్రం, ముఖ్యంగా రాత్రివేళ ఇంట్లో 13 దీపాలు వెలిగించాలి. వీటిలో ఒక దీపం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ముఖాలు ఒత్తులు ఉండేలా తయారు చేయాలి. ఈ దీపాన్ని మృత్యుదేవుడైన యమధర్మరాజు కోసం ఇంటి
ప్రధాన ద్వారం బయట దక్షిణం వైపునకు ముఖం చేసి ఉంచాలి. దీనిని యమదీపం అంటారు. దీని వలన అకాల మరణ భయం తొలగిపోయి కుటుంబ సభ్యులకు ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ధన త్రయోదశి కేవలం సంపద కోసమే కాదు, ఆరోగ్యం, సంతోషం కూడా ముఖ్యమని గుర్తు చేసే పండుగ. మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని